ఇప్పుడు ఒక వస్తువు తెలియని వాళ్ళకి మనం ఆ వస్తువుని ఇచ్చామనుకోండి, దాన్ని ఎట్లా పడితే అలా యూజ్ చేస్తారు. అవునా గదా! అదే దాని విలువ తెలిసిన వాళ్ళకి ఆ వస్తువు ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇది మన జీవితంలో గూడా ఎన్నో విధాలుగా అప్లై అవుతది. ఎందుకు అప్లై అవుతదంటారా? మనకి యేసుక్రీస్తు వారి విలువ తెలియనంత కాలం ఏముందిలే, యేసేయాలే, ప్రార్థన చేసుకుంటున్నాం, మనల్ని రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. అంటే విలువ తెలియనప్పుడు మనము ఆయన్ని ఏ విధంగా చూస్తాం తెలుసా? అసలు ఏంటో జరుగుతుంది. మనం రోజు అన్నం తింటడం, అలాగే ప్రార్థన చేసుకుంటున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, ఇలా ఉంటది. కానీ ఆయన విలువ తెలిసినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? నీ జీవితము ఒక కొత్త కోణంలోకి నడిపించబడుతుంది. ఎలా నడిపించబడుతుందంటే, మరియా యేసుక్రీస్తు వారు సిలువ వేయబడక ముందు ఆ యొక్క కాస్ట్లీ చాలా విలువైనటువంటి అత్తరు తీసుకుని ఆయన అభిషేకిస్తున్నప్పుడు వెంటనే ఇస్కరియోతు ఏమంటాడు తెలుసా? ఎందుకు ఇంత విలువ పెట్టి దానికి ఇచ్చి పేదలకు అంటే ఆ విలువ అత్తరు విలువ చూస్తున్నాడు కానీ యేసుక్రీస్తు వారి విలువ గ్రహించలేకపోయాడు ఇస్కరియోతు. అందుకనే అంత అర్ధాంతరంగా తన జీవితాన్ని ఉంచుకున్నాడు. మన జీవితంలో కూడా యేసుక్రీస్తు వారి విలువ తెలియకపోతే మరికి ఆ విలువ తెలిసింది, అభిషేకించింది విలువైన అత్తరుతో. అంటే నీకున్న దాంట్లో కాకుండా నీ జీవితంలో ఆయన వెల తెలిసినప్పుడు, విలువ తెలిసినప్పుడు నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తారు. అందుకనే బెతనీలో ఎందుకు ఉంటాడంటే మార్త, మరియా, అలాగే జక్కయ్య, వీళ్ళందరూ అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ కనెక్షన్ ఉందంటే దే నో ద వాల్యూ. వాళ్ళకి ఏం తెలుసు అంటే ఆ లాజరుకి వాల్యూ తెలుసు కాబట్టి యేసుక్రీస్తు వారు దాన్ని ఎంతగానో ప్రేమించాడు. మన యొక్క జీవితంలో కూడా నీకు ఆయన విలువ తెలిసినప్పుడు నీ యొక్క జీవితాన్ని, అలాగే నీ యొక్క జీవితాన్ని కూడా నీ విలువ తెలియని వాళ్ళ దగ్గర కూడా ఉండడం కూడా ఎంతైనా ఎందుకంటే నీ విలువ తెలియనప్పుడు వాళ్ళు నీ యొక్క జీవితాన్ని బాధ పెడతారు, కష్టపెడతారు, నష్టపరుస్తారు, ఏడిపిస్తారు, అలాగే నేను శోధనలో చేస్తారు. కానీ నీ విలువ తెలిసిన ప్రజలు అనేక మందికి సాక్ష్యం పని